సో ప్రీవియస్ క్లాస్లో మనం ప్యాకెట్ ట్రేసర్ ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా ఈఏజీఆర్పి అనేది టోపాలజీ టేబుల్, నేబర్ టేబుల్, బెస్ట్ పాత్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందో నేర్చుకున్నామండి. సో ఈ క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోబోతున్నామంటే మెట్రిక్ క్యాలిక్యులేషన్. సో మెట్రిక్ క్యాలిక్యులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ వెళ్ళడానికి మల్టిపుల్ పాత్స్ ఉన్నాయనుకుందాం. సో వాటిల్లోంచి ఏది బెస్ట్ పాత్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఇంతకుముందు ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్లో నెంబర్ ఆఫ్ హాప్ కౌంట్స్ అంటే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి మధ్యలో ఏవైతే తక్కువ రౌటర్స్ ఉంటాయో వాటిని బెస్ట్ పాత్గా డిసైడ్ చేసినాం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఏదైతే ఈఏజీఆర్పి మెట్రిక్ క్యాలిక్యులేషన్ అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టు ది ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్ అండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ పర్ఫామ్ చేసినామో దానికి కంటిన్యూషన్ అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మీరు కానీ ప్రీవియస్ వీడియో కానీ వాచ్ చేయకపోతే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ అండి. రైట్. సో ఫస్ట్ మనం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈఏజీఆర్పి మెట్రిక్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది చూద్దాం. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే అది ఒక 5 పారామీటర్స్ డిపెండ్ చేసుకొని ఈఏజీఆర్పి మెట్రిక్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఒకటేమో బ్యాండ్ విత్ ఉంటుంది, ఇంకొకటి డిలే, లోడ్, మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ యూనిట్, రిలయబిలిటీ. ఈ 5 పారామీటర్ యూజ్ చేసుకొని అది బెస్ట్ పాతో కాదా అనేది ఈఏజీఆర్పి కనుక్కుంటుంది. సో ఎందుకు ఇప్పుడు నీకు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే వై దీస్ 5 పారామీటర్స్, ఎందుకు ఈ 5 పారామీటర్స్ కన్సిడర్ చేయడం జరిగింది, మిగతావి ఎందుకు కాదంటే సో ఎప్పుడైతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రౌటర్ తీసుకున్నప్పుడు వాటికి ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది G0/0, ఇది G0/1 అనుకుందాం. ఈ ఇంటర్ఫేస్ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏ కమాండ్ టైప్ చేయొచ్చు, షో ఇంటర్ఫేస్ నెంబర్ గురించి టైప్ చేయొచ్చు. సో దీనిగాన నువ్వు టైప్ చేసి ఎంటర్ కొడితే ఆల్మోస్ట్ ఆల్ నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. రైట్. సో అందులో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే షో ఇంటర్ఫేస్ G0/0 టైప్ చేసి అది అప్ ఉందా, లైన్ ప్రోటోకాల్ ఏమైంది, దాని ఈథర్నెట్ అడ్రస్ ఏంది, ఇంటర్నెట్ అడ్రస్ ఏంది, ఇవి ప్రతిదీ చూడొచ్చు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మెయిన్ 5 పారామీటర్స్ ఉంటాయి. సో ఒకటి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ యూనిట్స్ అని ఉంది కదా, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది ఫ్రేమ్ దట్ వీ కెన్ సెండ్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. సో 1500 బైట్స్ అని ఉంది. అంటే ఇక్కడ ఏంది MTU పారామీటర్ అనేది కన్సిడర్ చేసిండ్రు. అదేవిధంగా బ్యాండ్ విత్ క్యారింగ్ కెపాసిటీ అని ఉంది కదా. సో బ్యాండ్ విత్ అనేది గుర్తుపెట్టుకోండి, అది కిలో బిట్స్ లెక్కన ప్రకారం ఇది క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. నువ్వు MB అంటే మెగాబిట్స్ అట్లా ఇచ్చినావు అనుకో, అట్లా కాదు, కిలో బైట్స్లోనే బై డిఫాల్ట్ అది తీసుకుంటుంది. సో ఇన్ని కిలో బిట్స్ అనేది బై డిఫాల్ట్. సో ఇక్కడ బ్యాండ్ విత్ అనేది ఇంకొక పారామీటర్ తీసుకున్నారు. అదేవిధంగా డిలే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఉంది డెస్టినేషన్, నువ్వు ప్యాకెట్ పంపిగానే టక్కని ఇక్కడికి వెళ్ళిపోదు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి కదా, కొంత టైం తీసుకుంటుంది కదా. సో ఆ టైంనే మనం ఏమని చెప్తాం, ఎంత టైం ఎక్స్ తీసుకునిందో అది డిలే. మళ్ళీ ఇక్కడ టైం ఉంటుంది కదా డిలే. అంటే ఈ డిలే ఏంటంటే బై డిఫాల్ట్ 10 మైక్రోసెకండ్స్ ఉన్నాయి. అంటే ఏది ఈ గిగాబైట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్కి దీన్ని ఈ పారామీటర్స్తో కొలుస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు డిలే ఎలిమెంట్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా లోడ్. రైట్. సో లోడ్ అనే పారామీటర్ ఉంది కదా. సో ఎంత డేటా పంపిస్తామని అదొక పారామీటర్. నెక్స్ట్ రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను రౌటర్ ఉంది, ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నా, ప్యాకెట్ 1 అనేది పంపించిన ఎడికి, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ అనుకుందాం. పంపించినప్పుడు సక్సెస్ఫుల్గా పోయింది, సెకండ్ది సక్సెస్, థర్డ్ సక్సెస్ పోయింది, అట్లా పోతా ఉందనుకో. అంటే ఈ పాత్లో నువ్వు ఇన్ఫర్మేషన్ పంపిస్తే నీకు రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు. లేదు నువ్వు ప్యాకెట్లు పంపిగానే అది డిస్కార్డ్ చేసుకుంటూ పోతుంది అనుకో, రిలయబిలిటీ అనేది తక్కువ ఉన్నట్టు. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 పారామీటర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఈఏజీఆర్పి మెట్రిక్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ పాయింట్ నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ పర్ఫామ్ చేయాలనుకుందాం. అంటే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో అన్ని పర్ఫామ్ చేయడానికి రావు. రైట్. సో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే సో ఈ స్లైడ్ ఇక మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా దగ్గర ఒక రౌటర్ ఉంది, ఇది డెస్టినేషన్ అనుకుందాం. రైట్. ఇదొక పాత్, అంటే ఇది సోర్స్ అనుకుంటే, ఇది డెస్టినేషన్ అనుకుంటే ఇట్లా వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని బ్యాండ్ విత్ ఇంత ఉంది అనుకుందాం, దీని బ్యాండ్ విత్ ఇంత ఉంది, దీని బ్యాండ్ విత్ అంటే ఈ పాత్లో వెళ్ళిన బ్యాండ్ విత్ డిలే అనేవి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏది ఒకటే బెస్ట్ పాత్ అవుతుంది, ఈ 2 బెస్ట్ పాత్లే అవుతాయి కదా. అంటే ఇప్పుడు నేను వేరియేషన్ చూడాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాండ్ విత్ తక్కువ ఉంది అనుకుందాం. సో ఇక్కడ బ్యాండ్ విత్ ఎక్కువ ఉంది కాబట్టి దీని ఫస్ట్ పాత్ అవుతుంది, ఇది పాత్ కాదు. అంటే ఇట్లాంటివి నేను ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయొచ్చు, ఏవైతే డిఫాల్ట్ బ్యాండ్ విత్లు ఉన్నాయో వాటిని చేంజ్ చేసుకోవచ్చు.
అర్థమవుతుందా? అంటే హౌ టు చేంజ్ ది డిఫాల్ట్ బ్యాండ్విత్ అనేది ఇంతకుముందు ఎక్కడ పోయి చూసినాం, ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళి చూసినాం కదా. ఫస్ట్ నువ్వు ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్లో ఇంటర్ఫేస్ G0/0 ఉందనుకో, ఈ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకో. తర్వాత టైప్ చేయాల్సిన కమాండ్ ఏంది, బ్యాండ్విత్ అని టైప్ చేసి ఈ బిట్వీన్ ఏ వాల్యూ అని కిలోబిట్స్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఏ వాల్యూ అన్నా ఎంటర్ చేసుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంత ఉందనుకో, దీన్ని తక్కువ రాసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, దీని బ్యాండ్విత్ అనేది చేంజ్ చేసినాం, అప్పుడు ఏమవుతుంది, నువ్వు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. అదేవిధంగా రియల్ టైంలో కూడా సో రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని, ఇంటర్నెట్ ట్రాఫిక్ని బేస్ చేసుకుని మనం బ్యాండ్విత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఓకే, నేను బాగుంది, బ్యాండ్విత్ అనేది చేంజ్ చేసిన. ఎట్లా చూడాలంటే సింపుల్ కమాండ్, షో ఇంటర్ఫేస్ G0/0లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు బ్యాండ్విత్ ఏముంది మనకు, ప్రీవియస్ స్లైడ్లో వాల్యూ అనేది వేరేది ఉండే, ఇప్పుడు బ్యాండ్విత్ ఏమైంది, మనం ఏదైతే ఈ వాల్యూ సెట్ చేసినామో ఆ వాల్యూ అనేది వచ్చింది. అర్థమవుతుందా? సో లేదంటే ఇంకో కమాండ్ ఉంటుందండి, సో షో ఇంటర్ఫేస్, లేదంటే ఇంకా సింపుల్గా ఏం టైప్ చేయొచ్చు అంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనే కమాండ్ చేసి పైప్ సింబల్ ఇచ్చి మనకి ఏం కావాలండి, ఒక పర్టికులర్ సెక్షన్, ఆ సెక్షన్లో ఏంది పారామీటర్, బ్యాండ్విత్ BW. సో ఇది కానీ మీరు కానీ టైప్ చేసిండ్రంటే ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ అంటే, లేదంటే షో ఇంటర్ఫేస్ G0/0 టైప్ చేసి సెక్షన్ బ్యాండ్విత్ అని టైప్ చేసినామంటే ఓన్లీ బ్యాండ్విత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది, అంటే ఓన్లీ ఈ బ్యాండ్విత్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఈ కమాండ్ అన్న యూజ్ చేసుకో, లేదంటే ఈ కమాండ్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బాగుంది. సో టైం డిలే కూడా డిఫాల్ట్ సేమే ఉంటాయని చెప్పినా కదా, సో టైం డిలేస్ని నేను చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ యూ కెన్ చేంజ్ అండి. పర్టికులర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి డిలే అనే కమాండ్ టైప్ చేస్తే సో ఈ నంబర్ ఏ బిట్వీన్ ఏ వాల్యూ అయినా మైక్రో సెకండ్స్లో అనేది ఉంటుంది. సో ఆ వాల్యూని ఎంటర్ చేసుకుంటే నువ్వు టైం డిలే అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. బ్రదర్, ఈ రెండు ఎందుకు చేంజ్ చేయాలంటే మన EIGRP మెట్రిక్లో 5 పారామీటర్స్ ఉన్నా, సో బై డిఫాల్ట్ దేన్ని యూజ్ చేసుకొని బెస్ట్ పాత్ అనేది ఏ విధంగా కనుక్కుంటామంటే ఓన్లీ 2 థింగ్స్, వన్ ఈజ్ బ్యాండ్విత్, అనదర్ వన్ ఈజ్ ది డిలే. లోడు, MTU, రిలయబిలిటీ అనేవి మ్యాక్సిమం మనం యూజ్ చెయ్యము. ఎందుకంటే రిలయబిలిటీ, లోడు ఇవన్నీ ఏమవుతాయంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అవుతూ పోతాయి. అంటే నువ్వు ఇవి తీసుకొని కూడా క్యాలిక్యులేట్ చేసినావు అనుకో, EIGRP అనేది ఓవర్ హెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. But Cisco has decided to consider all these parameters, but by default they will consider only bandwidth and delay elements. అందువల్ల నీకు బ్యాండ్విత్ ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు, డిలే ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు మనం మరికొన్ని ఇన్ఫర్మేషన్ నేర్చుకుందామండి. సో ద EIGRP మెట్రిక్ ఈజ్ derived from the 5 parameters, but by default only bandwidth and delay are used. However, all 5 parameters can be configured if needed. రైట్. సో ఇప్పుడు నువ్వు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు షో IP ప్రోటోకాల్స్ అనే కమాండ్ టైప్ చేస్తావో, రైట్, సో అక్కడ నీకు EIGRP మెట్రిక్ వెయిట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ K వాల్యూస్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో ఇంతకుముందు మన క్లాస్లో చెప్పుకున్నాం. సో K వాల్యూని బేస్ చేసుకొని అటానమస్ సిస్టమ్ని బేస్ చేసుకొని నైబర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మెట్రిక్లో మనకు 5 K వాల్యూస్ ఉంటాయి. ఒకటి K1, K2, K3, K4, K5. సో K1 దేనికి రిలేటెడ్ అంటే, మనం 5 పారామీటర్లో K1 అనేది బ్యాండ్విడ్త్, K3 అనేది డిలే. మనం దేన్ని కన్సిడర్ చేస్తామన్నాం, K1, K3. అంటే K1 వాల్యూ ఆల్వేస్ 1 ఉంటుంది, K3 వాల్యూ బై డిఫాల్ట్ 1 ఉంటుంది. సో ఇవి కన్సిడర్ చేయం కాబట్టి ఈ K2, K4, K5 అనేది K2, K4, K5 అనేది 0 ఉంటుంది. అంటే నువ్వు ఏం సబ్స్టిట్యూట్ చేసినా కానీ 0 అయిపోయి ఓన్లీ K1, K3 వాల్యూ తీసుకుంటుంది. అంటే బ్యాండ్విత్, డిలే అనేది మాత్రమే కన్సిడర్ చేస్తుంది. మరి కొద్ది టైంలో నేను చూపిస్తాను, ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు దానికి మల్టిపుల్ పాత్స్ ఉన్నప్పుడు బ్యాండ్విత్, డిలే క్యాలిక్యులేట్ చేసి ఇది బెస్ట్ పాత్, అది బెస్ట్ పాత్ అనేది ఎట్లా చెప్తాం అనేది చూపిస్తాను అండి, రైట్. సో నెక్స్ట్ మ్యాక్సిమం హాప్ కౌంట్ అనేది EIGRPలో 100 ఉంటుంది. సో మనకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది నేను ఫర్దర్గా చూపిస్తాను. సో ఎప్పుడైతే అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తామని చెప్పుకున్నామో అప్పుడు వేరియన్స్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. దీన్ని మాన్యువల్గా ఈ నెంబర్ అనేది చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేస్తే మనకు అన్ఈక్వల్గా ఉన్నా కానీ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి, రైట్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, సో మనం డిలే, బ్యాండ్విత్ అనే పారామీటర్స్ కన్సిడర్ చేస్తాం. ఈ మెట్రిక్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే K1, K3 అనేది 1, 1 ఉంటాయి. అంటే K1 బ్యాండ్విత్, K3 డిలే, మిగతావన్నీ 0 ఉంటాయనే పాయింట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెట్వర్క్ తీసుకున్నాను. అంటే ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను రౌటర్ A నుంచి రౌటర్ Dకి వెళ్ళాలి, రైట్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినంటే నేను A2 నుంచి Dకి వెళ్ళడానికి ఇదొక పాత్ ఉంది, అంటే ఇదొక వే ఉంది, ఇదొక వే ఉంది, అర్థమవుతుందా? 2 పాత్స్ ఉన్నాయి. సో కానీ నేనేం చెప్తున్నా, నా ఫైనల్ టేబుల్లో ఓన్లీ బెస్ట్ రూట్ మాత్రమే ఉంటుంది. ఆ బెస్ట్ రూట్ అనేది దేన్ని బేస్ చేసుకొని,
bandwidth delay, right? So ఇప్పుడు since only K1 and K3 are the enabled, we can simplify the EAGRP ఫార్ములా. సో EAGRP అనేది చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఈ K1 K3ని కన్సిడర్ చేసుకున్న ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది నేను చూపిస్తానండి. యాక్చువల్ ఫార్ములా ఏముంటుంది అవన్నీ ఈ K2 K4 K5 కానీ 0 సబ్స్టిట్యూట్ చేసినామంటే నీకు మిగిలేది K1 K3. సో ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదొక పాత్ ఉంది, ఇదొక ఆప్షన్ ఉంది. ఏది బెస్ట్ పాత్ అని చెప్తామంటే సో దానికి ఒక ఫార్ములా ఉందండి. అదేంటంటే బ్యాండ్ విత్ ఆఫ్ ది స్లోయెస్ట్ లింక్. గుర్తుపెట్టుకోండి, బ్యాండ్ విత్ ఆఫ్ ది స్లోయెస్ట్ లింక్ అంటే ఏందన్నా బ్యాండ్ విత్ ఆఫ్ ది స్లోయెస్ట్ లింక్ అంటున్నామంటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, రైట్? సో ఈడేమో బ్యాండ్ విత్ 1 Gbps ఉందనుకుందాం. ఈడ బ్యాండ్ విత్ వచ్చి 500 Mbps, ఈడ బ్యాండ్ విత్ వచ్చి 500 Mbps ఉందను. సో ఇప్పుడు నువ్వు డేటాని 1 Gbps స్పీడ్తో పంపించినావు అనుకుందాం. దీని కెపాసిటీ ఎంత 1 Gbps కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాపీగా 1 Gbps పంపించేస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దీని కెపాసిటీ ఎంత ఓన్లీ 500 Mbps. అంటే అప్పుడు నువ్వు 1 GB డేటా అనేది ఈ పాత్లో దీని కెపాసిటీ 500 అబ్బా 500 Mbps. నువ్వు 1 Gbps ఎట్లా పంపిస్తావు? పంపిలేవు కదా. అంటే నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే బ్యాండ్ విత్ ఆఫ్ ది స్లోయెస్ట్ లింక్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 500 MB డేటా పంపించినావు అనుకుందాం. ఇది ఆల్రెడీ 1 GB ఎట్లా దీనికంటే దీనికి ఎక్కువే కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 వెహికల్స్ పోయే రోడ్ అనుకో. నువ్వు ఒక వెహికల్లో పంపించినప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుందా? రాదు. ఇది ఎట్లా సింగిల్ వెహికల్ వెళ్ళే రోడ్డే కాబట్టి వెహికల్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది సింగిల్ వెహికల్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. అట్లా కాదు నేను ఓన్లీ ఇక్కడ 2 వెహికల్స్ వెళ్తాయి కదా అని ఇక్కడ 2 వెహికల్స్ పాస్ చేసినాం అనుకో. ఈ 1 Gbpsలో 2 వెహికల్స్ వెళ్ళినాయి అనుకుందాం. కానీ నెక్స్ట్ డెడ్ ఎండ్లో ఏమున్నాయి? సింగిల్ రోడ్డు ఉంది. సో అప్పుడు ఒక వెహికల్ పోతుంది అంటే 2 పంపిలేవు. అర్థమవుతుందా? దానికోసం బ్యాండ్ విత్ కన్సిడర్ చేసినప్పుడు నువ్వు ఈ పాత్లోకి వెళ్ళినప్పుడు దేంట్లో అయితే స్లోయెస్ట్ లింక్ బ్యాండ్ విత్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయాలి ఈ పాత్రలో. అదేవిధంగా ఈ పాత్రలో ఇదొకటి ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా. సో దీంట్లో లోయెస్ట్ ఉందా, దేంట్లో లోయెస్ట్ ఉందా అది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, బ్యాండ్ విత్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ కూడా ఉంటుంది కదా, అదేంది డిలే. సో డిలే అనేది ఏంది? ఎంత టైం తర్వాత సోర్స్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. డిలే అనేది దీంట్లో ఏ తక్కువ ఉంటే అది కాదండి కన్సిడర్ చేయాల్సింది. డిలే అనేది మనం ఎట్లా కన్సిడర్ చేయాలంటే క్యుములేటివ్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డిలే అంటే మీనింగ్ ఏంది? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నుంచి డీకి ఈ పాత్రలో వెళ్తున్నా అంటే ఇది 10 మైక్రోసెకండ్స్ అనుకుందాం, ఇది 10 మైక్రోసెకండ్స్ అనుకుందాం, ఇది 5 మైక్రోసెకండ్స్ అనుకుందాం. నువ్వు లీస్ట్ తీసుకోకూడదు. మొత్తం ఎంత టైం డిలే పడుతుందో మొత్తం టైం డిలే తీసుకోవాలి. బ్యాండ్ విత్లో మాత్రం ఏదైతే స్లోయెస్ట్ లింక్ ఉంటుందో దాన్నే తీసుకోవాలి. అంటే మినిమం బ్యాండ్ విత్ ఏ లింక్కి అయితే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ డిలే మాత్రం సమ్ ఆఫ్ ది ఆల్ ది డిలేస్, డిలే 1, డిలే 2, డిలే 3 అంటే 10 + 10 + 5 25 అనేది తీసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టి ఈ రెండు తెలిస్తే అయిపోతుంది. సో ఫస్ట్ అయితే డిలే కనుక్కున్నాం, బ్యాండ్ విత్ కనుక్కున్నాం. ఇప్పుడు నేను మెట్రిక్ అనేది అదే విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకో, హై బ్యాండ్ విత్ ఉంటే అది మన బెస్ట్ పాత్. అర్థమవుతుంది? ఏదైతే హై బ్యాండ్ విత్ ఉంటుందో అది బెస్ట్ పాత్. కానీ మెట్రిక్లోకి వచ్చినప్పుడు వచ్చి లో వాల్యూ ఉంటే బెస్ట్ పాత్. అంటే మీనింగ్ ఏంటంటే హై బ్యాండ్ విత్ ఉన్న దానికి నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే లీస్ట్ కాస్ట్ వస్తుంది, అది బెస్ట్ బ్యాండ్ విత్ అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. సరే ఓకే, ఇప్పుడు నేను మెట్రిక్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంది? సో బ్యాండ్ విత్ అనేది ఫస్ట్ కనుక్కుందాం, తర్వాత డిలే అనేది కనుక్కుందాం. డిలే అంటే ఏంది? సమ్ ఆఫ్ ఆల్ డిలేస్. ఇది ఓకే. బ్యాండ్ విత్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? 10⁻⁷ డివైడెడ్ బై మినిమమ్ ఆఫ్ బ్యాండ్ విత్. మ్యాక్సిమం కాదండి, ఈ లింక్లో దేనికైతే మొత్తం టోటల్ డిస్టెన్స్లో దేనికి తక్కువ బ్యాండ్ విత్ ఉంటుంది ఈడు సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది, ఈడు సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ రెండు వాల్యూస్ని నువ్వు 256తో కనుక మల్టిప్లై చేసినావు అంటే అది మెట్రిక్. అంటే ఈ పాత్లో ఒక మెట్రిక్ కనుక్కుంటావు, ఈ పాత్లో ఒక మెట్రిక్ కనుక్కుంటావు. సో ఆ రెండింటిని ఇంటూ 256తో కనుక చేసినావంటే నీకు ఒక న్యూమరికల్ నెంబర్ అనేది వస్తుంది. ఈ న్యూమరికల్ నెంబర్ అనేది ఒక వే. నెక్స్ట్ ఇంకొక పాత్ ఉంది కదా మనకు, ఏముంది? నేను ఇట్లా కూడా వెళ్ళచ్చు. మళ్ళీ దీనికి ఫార్ములా అయింది 10⁻⁷ బై మినిమం బ్యాండ్ విత్. ఈ వాల్యూ ఆన్సర్ వచ్చిన తర్వాత టోటల్ టైం డిలే కనుక్కుంటాం. సో దీన్ని ప్లస్ దీన్ని చేసిన తర్వాత ఇంటూ 256 చేస్తావు, ఇక్కడ ఒక న్యూమరికల్ నెంబర్ వస్తుంది. ఆ ఫస్ట్ వచ్చిన న్యూమరికల్ నెంబరు సెకండ్ వచ్చిన న్యూమరికల్ నెంబర్ చెక్ చేసి ఏది లీస్ట్ వాల్యూ ఉంటుందో, అంటే ఎఫ్డి వాల్యూ ఏదైతే తక్కువ ఉంటుందో అది బెస్ట్ పాత్గా డిసైడ్ చేస్తాం. ఎందుకు తక్కువ వాల్యూ ఉండేది బెస్ట్ పాత్ అంటే దాంట్లో బ్యాండ్ విత్ అనేది ఎక్కువ ఉంటుంది. అది నీకు నేను క్యాలిక్యులేషన్స్లో చేసి చూపిస్తాను అండి, రైట్? సో ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి.
సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫార్ములా తెలుసు మనకు, బ్యాండ్ విత్ ప్లస్ డిలే ఇంటూ 256. సో ఇప్పుడు నేను ఏ నుంచి డీకి వెళ్ళడానికి ఇది ఒక పాత్ అని చెప్పాను కదా. సో డిలేలు వచ్చి ఇక్కడ నుంచి 2000 మైక్రో సెకండ్స్ ఉన్నాయనుకుందాం, రైట్. సో ఇప్పుడు డిలే కనుక్కోవాల్సింది ఏంటంటే క్యూములేటివ్ కదా, అంటే మీనింగ్ ఏంది? సో 2000 ప్లస్ 2000 ప్లస్ 2000, ఈ పాత్రలో టోటల్ డిలే ఎంత ఉంది మనకు? 6000 మైక్రో సెకండ్స్ ఉంది. అంటే డిలే అనేది కనుక్కోండి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? బ్యాండ్ విత్. ఫార్ములా అయింది 10⁻7 బై మినిమం బ్యాండ్ విత్ ఆఫ్ ది పర్టికులర్ లింక్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే 1 Gbps ఉందనుకుందాం, ఇక్కడ కూడా 1 Gbps ఉందనుకుందాం, ఇక్కడ 64 kbps ఉంది. ఏది తీసుకోవాలండి? మ్యాక్సిమం కాదు, ఏది లీస్ట్ ఉంటుంది అది. అంటే ఇక్కడ నేనేం చేయాలి? 64 kbps వాల్యూ అనేది తీసుకోవాలి. అంటే ఫార్ములా అయింది 10⁻7 బై 64, అండ్ బై డిఫాల్ట్ అది ఏంది? kbpsలో కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఈ ఫార్ములా వేస్తే నీకు ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఏందండి? బ్యాండ్ విత్. డిలే ఎంత వచ్చింది? 6000. ఇప్పుడు నువ్వు ఏమేమి కలపాలి? సో ఏదైతే ఈ బ్యాండ్ విత్ వాల్యూ 156250 ఉందో, డిలే వాల్యూ అంటే 2000 కాబట్టి 6000 ఇంటూ 256 చేస్తే ఇది మనకు ఈ వాల్యూ వచ్చింది. అర్థమవుతుందా? అది ఏంది? ఈ పాత్లో వెళ్ళాలంటే. అదేవిధంగా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పాత్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 256 అన్నిట్లో 256 ఉంది కాబట్టి లీస్టే 256. అంటే 10⁻7 డివైడెడ్ బై 256 మనకి వాల్యూ అనేది వచ్చింది. ఇది బ్యాండ్ విత్కి. డిలే ఎంత? 2 + 2 + 2 + 2 2 4 6 8, మొత్తం 8000 మైక్రో సెకండ్స్. సో టోటల్ అయింది బ్యాండ్ విత్ ప్లస్ డిలే ఇంటూ 256. ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది మనకు? 12048. అంటే ఎప్పుడైతే నేను ఈ పాత గుండా వెళ్ళాలో నాకు వాల్యూ ఇది వచ్చింది. అదేవిధంగా ఈ పాత గుండా వెళ్ళినప్పుడు నాకు వాల్యూ ఇచ్చింది. దీంట్లో ఇది లీస్ట్ వాల్యూ, ఇది లీస్ట్ వాల్యూ, న్యూమరికల్ నెంబర్ కానీ మీరు చెక్ చేసుకుని అంటే ఇది చిన్న వాల్యూ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సిన్స్ EIGRP ప్రిఫర్ ది పాత్ విత్ ది లోయర్ మెట్రిక్. ఎందుకు లోయర్ మెట్రిక్ అంటే ఇప్పుడు దీంట్లో ఏమో 64 kbps బ్యాండ్ విత్, ఇక్కడేమో 256 kbps బ్యాండ్ విత్. ఏది ఎక్కువ బ్యాండ్ విత్ ఉంది? ఈ లింక్లో కదా. అప్పుడు ఏది బెస్ట్ పాత్? ఇది బెస్ట్ పాత్. కానీ నువ్వు మెట్రిక్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చిన్న వాల్యూ వస్తుంది, ఎక్కువ బ్యాండ్ విత్ ఉండేదానికి చిన్న వాల్యూ వస్తుంది అనేది గుర్తుపెట్టుకో, రైట్. అంటే లోయర్ మెట్రిక్ అంటే మీనింగ్ ఏంది? ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే హయ్యర్ బ్యాండ్ విత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెట్రిక్. అంటే నీకు 2 పాసిబిలిటీస్ ఉన్నా కానీ నీకు టోపాలజీ టేబుల్లో ఈ 2 చూపించినా కానీ దేనికైతే FD వాల్యూ తక్కువ ఉంటుందో అది నీ రౌటింగ్ టేబుల్ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ దీనిది సేమే ఉండి దీనిది సేమ్ ఉంటే రౌటింగ్ టేబుల్లో 2 చూపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటది? లోడ్ బ్యాలెన్సింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనేది అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం EIGRPలో ఈ 2 పారామీటర్స్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు బాగుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఫైనల్గా మీకు యాక్చువల్ కాన్సెప్ట్ అనేది ఏందో అర్థమవుతుంది, రైట్. సో దానికంటే ముందు మనం ఫైనల్ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంకొకటి నేర్చుకోవాలి. ఫీజిబుల్ డిస్టెన్స్ అంటే ఏంది, అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ అంటే ఏంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టోపాలజీ టేబుల్లో ఒక వాల్యూ చూసినాం కదా, 2567 సంథింగ్ 54321, ఒకటేమో FD అని చెప్పినా, ఒకటి అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ లేదంటే రిపోర్ట్ డిస్టెన్స్ అని చెప్పినా కదా. అసలు యాక్చువల్గా ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుంటాం, రైట్. అంటే నేను నెట్వర్క్ టోపాలజీ తీసుకున్నాను. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? A నుంచి Fకి వెళ్ళాలి. మనకి ఎన్ని పాత్స్ ఉన్నాయి? ఇది ఒక పాత్ 1, ఇది పాత్ 2, ఇది పాత్ 3. సో ఫైనల్గా దీనికి ఇవి డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్ కాబట్టి దీనికి అర్థమవుతుందా? దీనికి వెళ్ళడానికి ఇది డెస్టినేషన్ అనుకుంటే ఇది దీని బెస్ట్ పాత్ దీనికి ఇస్తుంది, బెస్ట్ పాత్ దీనికి ఇస్తుంది, బెస్ట్ పాత్ దీనికి ఇస్తుంది. అంటే మనకు 3 ఉంటాయి టోపాలజీ టేబుల్లో. కానీ ఫైనల్గా ఏదైతే మనం ఈ FD వాల్యూస్ అంటే మెట్రిక్ క్యాలిక్యులేట్ చేసినాం కదా మనం, అది నథింగ్ బట్ ఈ FD వాల్యూస్, RD వాల్యూస్. ఈ మెట్రిక్లో ఏదైతే లీస్ట్ కాస్ట్ ఉంటుందో అదొక్కటి నీ రౌటింగ్ టేబుల్లో చూపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు అసలు ఫీజిబుల్ డిస్టెన్స్ అంటే ఏందో చూద్దాం, రైట్. సో ఇట్ ఈస్ టోటల్ కాస్ట్ ఫ్రమ్ ది లోకల్ కంప్యూటర్ టు ది డెస్టినేషన్. అంటే నేను ఇది సోర్స్ అనుకున్నప్పుడు, ఇది డెస్టినేషన్ అనుకున్నప్పుడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి నా లోకల్ కంప్యూటర్ నుంచి డెస్టినేషన్కి అయితే ఏవైతే కాస్ట్ ఉంటుందో మెట్రిక్ వాల్యూ, దాన్ని నేనేమంటా అంటే ఫీజిబుల్ డిస్టెన్స్. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడికి ఫీజిబుల్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి? నా కంప్యూటర్ అంటే నా రౌటర్ నుంచి, అంటే సోర్స్ రౌటర్ నుంచి డెస్టినేషన్కి ఎట్లా ఉంటుందో. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఎట్లా కనుక్కోవాలి అంటే ఫీజిబుల్ డిస్టెన్స్ అనేది ఈ వాల్యూ ఉంది కదా, AD ఆఫ్ ది నెక్స్ట్ హాప్ రౌటర్ ప్లస్
కాస్ట్ బిట్వీన్ లోకల్ రౌటర్ టు ది నెక్స్ట్ హాప్ రౌటర్. నీకు అర్థం కాదు. సో సింపుల్ పాయింట్ ఏం చెప్పుకుంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫీజిబుల్ డిస్టెన్స్ అంటే గుర్తుపెట్టుకో, సింపుల్. సో టోటల్ కాస్ట్ ఫ్రమ్ వాట్, ఫ్రమ్ లోకల్ రౌటర్ టు ది డెస్టినేషన్, దాని మధ్యలో ఉండే కాస్ట్ని ఏమంటారంటే ఫీజిబుల్ డిస్టెన్స్ అని అంటాం. సో ఇప్పుడు నీకు అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ అంటే కూడా తెలిసిన తర్వాత అసలు ఈ వాల్యూ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు నువ్వు అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ అనేది చూద్దాం. దీన్నే మనం రిపోర్టెడ్ డిస్టెన్స్ అని కూడా అంటాం. అంటే ఇది మీనింగ్ ఏంటంటే కాస్ట్ ఫ్రమ్ ది నెక్స్ట్ హాప్ రౌటర్ టు ది డెస్టినేషన్ రౌటర్. అంటే ఇది ఏ అనేది సోర్స్, ఎఫ్ అనేది డెస్టినేషన్. ఎట్లా పోవచ్చు నేను, వయా బి, వయా సి, వయా డి, బికాస్ దీస్ ఆర్ ది డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్ ఫర్ ది రౌటర్ ఏ అని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమో మనం ఏమంటున్నాం ఫీజిబుల్ డిస్టెన్స్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఆర్ రిపోర్టెడ్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంది, ఈ రౌటర్కి నెక్స్ట్ హాప్ అయ్యే రౌటర్స్ ఏంది, ఇదే కదా నెక్స్ట్ హాప్ రౌటర్, దీంట్లో వెళ్తే ఇదే కదా నెక్స్ట్ హాప్ రౌటర్, ఇదే నెక్స్ట్ హాప్ రౌటర్. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి డెస్టినేషన్కి ఉండే డిస్టెన్స్నే మనం ఏమంటామంటే అడ్వర్టైజ్డ్ డిస్టెన్స్. అంటే కాస్ట్ ఫ్రమ్ ది నెక్స్ట్ హాప్ రౌటర్, అంటే మన రౌటర్ నుంచి యాక్చువల్ నుంచి ఇది నెక్స్ట్ హాప్ రౌటర్, నెక్స్ట్ హాప్ రౌటర్, ఇక్కడ నుంచి ఆ డెస్టినేషన్కి ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో అది రైట్. అంటే ఇప్పుడు నీకు టేబుల్లో ఇట్లా కనబడింది అనుకో ఈ వాల్యూస్, ఫస్ట్ది ఏమో ఫీజిబుల్ డిస్టెన్స్, ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎఫ్డి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఏడి వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడు, ఇంకొక సింపుల్గా నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అసలు ఏడి వాల్యూ అనేది ఎందుకు ఇక్కడ రాసుకుంటున్నామంటే ఇప్పుడు నీకు ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, డైరెక్ట్లీ కనెక్టెడే కదా. సో ఇదేమని చెప్తుంది బి అనేది, అరే బై నువ్వు ఎఫ్ అనే రౌటర్కి వెళ్ళాలంటే నా దగ్గర నుంచి నువ్వు వస్తే నేను నీకు బెస్ట్ వేలో నీకు ఇక్కడ తీసుకోబోతా, దాని వాల్యూ అనేది ఒక వాల్యూ చెప్పింది. అర్థమవుతుందా? సో ఇది చెప్పింది ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తే ఇది బెస్ట్ వాల్యూ చెప్పింది, ఏడికి వెళ్తే నువ్వు ఏడికి పోవడానికి బెస్ట్ వాల్యూ చెప్పింది. కానీ ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఆ వాల్యూతో ఇక్కడికి వెళ్తావు కదా. అంటే ఫస్ట్ నువ్వు ఈ నుంచి ఇక్కడికి పోవాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు ఫీజిబుల్ డిస్టెన్స్ అంటే ఏంది, మన లోకల్ రౌటర్ నుంచి డెస్టినేషన్ రౌటర్, అంటే ఫస్ట్ ఎక్కడికి పోవాలి, నువ్వు ఇక్కడికి పోవాలి. సో అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఎందుకు, సో దీనికి అప్డేట్ చేసినప్పుడే కదా. సో నీకు దాంట్లో బెస్ట్ ఏదో కనుక్కొని అక్కడ నుంచి నువ్వు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫీజిబుల్ డిస్టెన్స్తో నువ్వు డెస్టినేషన్ అనేది రీచ్ అవుతావు. ఇప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తావు, దేన్ని ఫీజిబుల్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావో ఇప్పుడు నీకు ఈ ఫార్ములా అర్థమవుతుంది. సో నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది ఏదైతే అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఉంది కదా ఆఫ్ నెక్స్ట్ హాప్ రౌటర్ అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్ ప్లస్ కాస్ట్ బిట్వీన్ లోకల్ రౌటర్ టు ది నెక్స్ట్ హాప్ రౌటర్. అంటే నువ్వు ఫీజిబుల్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఆల్రెడీ నీకు అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి దీని బెస్ట్ పాత్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక వాల్యూ అనేది నీ రౌటర్కి ఇచ్చింది, ప్లస్ నువ్వు ఏడు నుంచి ఎక్కడికి పోవాలి, ఏడికి పోతేనే కదా నువ్వు ఏడికి వెళ్తావు. సో ఏ నుంచి ఏడికి ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ ఏంది కాస్ట్ బిట్వీన్ లోకల్ రౌట్ టు ది నెక్స్ట్ హాప్ రౌటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ కాస్ట్ వాల్యూ ప్లస్ దీని నుంచి దీనికి కాస్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ అవర్ ఫీజిబుల్ డిస్టెన్స్ వాల్యూ. ఇక్కడికి కన్ఫ్యూజ్ అవుతాం. అర్థమవుతుందా? సో ఇది అడ్వర్టైజ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి వాల్యూ. ఫీజిబుల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, అంటే మన లోకల్ రౌటర్ నుంచి అడ్వర్టైజ్మెంట్ రౌటర్కి, అక్కడ నుంచి అడ్వర్టైజ్ రౌటర్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పుకుంటున్నాం. ఓకే ఫైన్, ఇక్కడ వరకు నీకు కొద్దిగా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు ఏ నుంచి ఎఫ్కి వెళ్ళాలంటే మనము ఎఫ్డి వాల్యూలు చూద్దాం, అదేవిధంగా ఏడి వాల్యూ చూద్దాం. సో ఈ పాత్ తీసుకున్నాం అబ్బా, వై బి నుంచి పోవాలి, నీకు ఎఫ్డి ఏముంది ఇక్కడ, ఏడి ఏముంది, ఏ నుంచి ఏడికి ఎంత ఉంది 1000 ఉంది కదా, ఇది అడ్వర్టైజ్ డిస్టెన్స్ దేనికి ఏకి పంపిస్తుంది. అది ఈ పాత్రలో వెళ్తే దీని అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 1500. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఎంత ఉంది, సారీ ఇది వాట్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్. ఓకే ఇక్కడ నుంచే కదా, దీనికి డైరెక్ట్లీ కనెక్టెడే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2000 ప్లస్ 3000. సో టోటల్ ఎంత ఉంది 5000 అని చెప్తుంది. ఓకే ఫైన్, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ ఏంది ఈ రౌటర్లో క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీనికి నెక్స్ట్ హాప్ రౌటర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ అయింది ఏడి. ఏ నుంచి డెస్టినేషన్కి వెళ్ళే ఏదైతే కాస్ట్ ఉందో అది అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్. ఓకే ఈ అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఇది ఎట్లా డైరెక్ట్ కనెక్టెడ్ కాబట్టి దీనికి ఒక డిఫాల్ట్ కాస్ట్ వాల్యూ ఉంటుంది. ఆ కాస్ట్ వాల్యూని ప్లస్ ఇది ఏదైతే పంపించిందో దాన్ని యాడ్ చేసుకుంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఎంత అని చెప్పింది 1000, ఇక్కడికి వెళ్తేనే కదా మనం ఇక్కడికి వెళ్తాం. సో దీని వాల్యూ ఏముంది లోకల్ రౌటర్ నుంచి నెక్స్ట్ హాప్ రౌటర్కి 1000. సో ఎఫ్డి వాల్యూ ఏమొస్తుంది 1000 ప్లస్ 1000 2000. అది 1500 అని చెప్పింది కదా ఏడి వాల్యూ. సో ఇక్కడ నుంచి అక్కడికి ఒక కాస్ట్ ఎంత ఉంది 1500 ఉందా, 1500 ప్లస్ 1500 3000. అదేవిధంగా 2000 ప్లస్ 4000 7000. సో ఇన్ని ఫీజిబుల్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత నీకు టేబుల్లో ఎఫ్డి ఫాలోడ్ బై ది ఏడి అని ఉంటుంది కదా.
సో దీంట్లో ఏది లీస్ట్ వాల్యూ కనుక ఉంటుందో అది బెస్ట్ పాత్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నీకు ఈ పాత్రలో వెళ్తేమో 2000, ఈ పాత్రలో వెళ్తేమో 3000, ఈ పాత్రలో వెళ్తేమో 7000. సో ఇది మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే ఈఎఫ్డి వాల్యూ అనేది బెస్ట్ పాత్. అదే నువ్వు షో ఐపీ రౌట్ ఈఐజిఆర్పి అనే కమాండ్ కానీ టైప్ చేసినావు అనుకో నీకు 3 పాత్ చూపిది. ఎందుకంటే ఎఫ్డి వాల్యూ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ ఈ పాతే చూపిస్తుంది. దీని అటు ఎఫ్డి డిస్టెన్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే నీకేమని చూపిస్తుంది? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈఐజిఆర్పి 90 కాబట్టి ఇంటర్నల్ రౌట్కి అది చూపించి నెక్స్ట్ ఈఎఫ్డి వాల్యూ 2000 చూపిస్తుంది. ఇది చూపిది. ఎందుకంటే ఇవి బెస్ట్ పాత్లు కాదు. లీస్ట్ కాస్ట్ ఏంది? హై బ్యాండ్ విత్, అది బెస్ట్ పాత్ అన్నట్టు. సో నెక్స్ట్ మనము ఇది ప్రైమరీ పాత్, అంటే ఇది సక్సెసర్, అంతే కదా. సో నేనేం చెప్పినా ఇది బ్యాకప్ పాత్ని కూడా క్యాలిక్యులేట్ చేసేది కదా. ఆ బ్యాకప్ పాత్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంది? దీనికి నెక్స్ట్ బెస్ట్ ఏంది? 3000 కదా, ఇది బ్యాకప్ పాత్గా తీసుకుంటుంది. రైట్. సో డైరెక్ట్గా తీసుకుంటుంది అంటే మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే, అంటే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏందో చూద్దాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే నీకు ఫీజిబుల్ సక్సెసర్ లేదంటే బ్యాకప్ పాత్గా తీసుకుంటుంది. ఆ కండిషన్ కానీ సాటిస్ఫై చేయకపోతే దీన్ని అది బ్యాకప్ పాత్గా తీసుకోదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. సో ఫీజిబుల్ డిస్టెన్స్ అంటే ఏంది, అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ అంటే ఏంది. సో నేను మీకు చెప్పాను కదా ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ, సేమ్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది మనం పర్ఫామ్ చేస్తున్నామని. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ రౌటర్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ కమాండ్ టైప్ చేయాలి? మనం షో ఐపీ ఈఐజిఆర్పి టోపాలజీ టేబుల్ కానీ చూసిందంటే 1.0కి వెళ్ళడానికి. సో ఇదేంది? అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ 5376 ఇక్కడ నుంచి ఇక్కడికి. అదేవిధంగా దీని అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఏంది? R3 నుంచి 5376 అంటే వయా 1.14 అండి. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ప్లస్ ఇది ఇచ్చిన వాల్యూని కలిపితేనే కదా నీకు ఎఫ్డి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంది? 5632 ఇట్లా. అదేవిధంగా ఇట్లా వెళ్తే దాని వాల్యూ ఏముంది? 5632. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ ఎఫ్డి వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్రలో ఎఫ్డి వాల్యూ ఏమొచ్చింది నాకు ఈ టోపాలజీ టేబుల్లో 5632 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ కూడా ఏమొచ్చింది? 5632. అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అట్లా కాకుండా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే ఇక్కడ బ్యాండ్ విత్ సేమ్ ఉన్నాయి, సేమ్ డిలే కాబట్టి నీకు అట్లా వచ్చిందండి. నువ్వు బ్యాండ్ విత్ చేంజ్ చేసుకో, ట్రై చేయి, అది నీకు తర్వాత చూపిస్తా, అప్పుడు రాదు. సో ఇప్పుడు 5632 ఉంది కదా, ఇది 5632 అనుకుందాం, ఇది 2632 వచ్చింది అనుకుందాం. సో ఇది లీస్ట్ కాస్ట్ కదా, నీకు రౌటింగ్ టేబుల్లో ఓన్లీ ఈ పాత్ గుండా వెళ్ళాలని చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇది ఫెయిల్ అయితే ఇది బ్యాకప్ పాత్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది, దానికి ఒక కండిషన్ ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్ అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నీకు ఇప్పుడు ఫీజిబుల్ డిస్టెన్స్ అంటే ఏంది, అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ అంటే ఏందో ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని రౌటింగ్ టేబుల్ అనేది బెస్ట్ పాత్ ఎట్లా కనుక్కుంటుందో కూడా ఒక ఐడియా వచ్చిందండి. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీకు ఒక డౌట్ రావాలి, అసలు ఎందుకు అబ్బాయి ఎఫ్డి వాల్యూ, ఆర్డి వాల్యూ లేదంటే ఏడి వాల్యూ అంటే వెన్ ఏ రౌటర్ రిసీవ్స్ అన్ అప్డేట్ ఫ్రమ్ ది నైబర్ ద అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్, రైట్, అడ్వర్టైజర్ డిస్టెన్స్ టెల్స్ ది లోకల్ రౌటర్ అంటే మన రౌటర్ సోర్స్ పాయింట్ ద కాస్ట్ ఆఫ్ ది నైబర్ అంటే ఇది ఎంతైతే డిస్టెన్స్ అంటే ఎంత కాస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుందో దేనికి టు రీచ్ టు ద డెస్టినేషన్. ది లోకల్ రౌటర్ యూజ్ దిస్ అడ్వర్టైజ్ డిస్టెన్స్ టు క్యాలిక్యులేట్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ మెట్రిక్ టు ది సేమ్ డెస్టినేషన్. అది మీనింగ్ అండి. సో ఇక్కడ చూడండి వాల్యూస్ అనేది డిఫరెంట్స్ ఉన్నాయి కదా. సో ఇది పర్పస్ ఆఫ్ ది క్యాలిక్యులేటింగ్ ది ఎఫ్డి అండ్ ఏడి వాల్యూ. ఓకే ఫైన్. సో ఇక్కడ వరకు బాగుందండి. సో నెక్స్ట్ మనం మెయిన్ క్యాలిక్యులేషన్ ఏంటంటే బ్యాకప్ పాత్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుందని చూసుకోవాలి. ఇంతకుముందు నేను ఒక ఫార్ములా చెప్పినా కదండి, ఓన్లీ మనం ఏం కన్సిడర్ చేస్తాం, బ్యాండ్ విత్ ప్లస్ డిలే ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాం. బట్ యాక్చువల్ ఫార్ములా ఏంటంటే, సో ఇది యాక్చువల్ ఫార్ములా, ఈ ఫార్ములా మనం మెట్రిక్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకంటే మనము ఈ లోడ్, రిలయబిలిటీ ఈ వాల్యూ మనం కన్సిడర్ చేసుకోలేము కాబట్టి, అంటే ఇవి జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ నీకు షార్ట్కట్ ఫార్ములా ఏమొస్తుందంటే బ్యాండ్ విత్ ప్లస్ డిలే ఇంటూ 256. అవన్నీ పారామీటర్ కన్సిడర్ చేయాలంటే నువ్వు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. బట్ ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఏదైతే ఎఫ్డిఆర్డి అనేది క్యాలిక్యులేట్ చేసినామో ఈ ఫార్ములాస్ నుంచి మనము క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ ఫార్ములా నేను చెప్పినా కదా, బ్యాండ్ విత్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, రైట్, సో డిలే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి 256తో మల్టిప్లై చేస్తే ఈచ్ పాత్లో నీకు ఎఫ్డి వాల్యూ వస్తుంది, దాంట్లో బెస్ట్ అనేది తీసుకుంటుంది, రైట్. సో ఐపీఏజిఆర్పి టేబుల్ కానీ నువ్వు యూజ్ చేసినావు అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు బాగుంది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే
ఫీజిబిలిటీ కండిషన్ అనేది ఒకటి ఉంటుందండి. అసలు ఫీజిబిలిటీ కండిషన్ అనేది ఎందుకు వాడాలి, ఈ కండిషన్ అనేది ఎందుకు సాటిస్ఫై అవ్వాలి, ఎందుకు అంటే మనం ఎలాగో బెస్ట్ పాత్ అనేది ఎఫ్డి వాల్యూ బేస్ చేసుకొని కొనుక్కుంటున్నాం. నేనేం చెప్పిన ఈఏజీఆర్పీలో అది ఆటోమేటిక్గా సెకండ్ బెస్ట్ పాత్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ సెకండ్ బెస్ట్ పాత్ని మనం ఏమంటాం, బ్యాకప్ పాత్ అని చెప్పుకుంటాం, అంతే కదా. అంటే ఆ బ్యాకప్ పాత్ని మనం ఏం చెప్తామంటే సక్సెసర్ అంటాం. అంటే సక్సెసర్ అంటే ఏంది, బెస్ట్ రౌట్ టు ది డెస్టినేషన్. ఫీజిబుల్ సక్సెసర్ అంటే ఏంది, బ్యాకప్ పాత్. అంటే ఇది ప్రైమరీ ఫెయిల్ అయినప్పుడు ఇది మళ్ళీ రీక్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేయకుండా ఆటోమేటిక్గా ఇది రౌటింగ్ టేబుల్లోకి వెళ్ళి బెస్ట్ పాత్ అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెట్రిక్లో ఇది 2000 ఉంది, ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇది తక్కువ వాల్యూ 3000 ఉంది కదా, 7000 ఉంది. అంటే 2000 లేకపోతే ఇది నెక్స్ట్ ఆటోమేటిక్గా బెస్ట్ పాత్గా కానీ నువ్వు సెలెక్ట్ చేసినావు అంటే పప్పులో కాలేసినట్టు. ఎందుకు పప్పులో కాలేసినట్టు అనే దాని గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంటుంది. Right, as we know that EAGRP it will calculate the best path, nothing but the successor based on the metric calculation, that formula. And also next best path called as the backup, దాన్నే మనం ఏమంటామంటే feasible successor, but it should satisfy the feasible condition. అసలు ఆ feasible condition అంటే ఏంది, ఆ కండిషన్ ఎందుకు సాటిస్ఫై చేసుకోవాలి అనే దాని గురించే ఇప్పుడు మేజర్ కాన్సన్ట్రేషన్. సో ఫీజిబిలిటీ కండిషన్ ఏ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎఫ్డి ఆఫ్ ది కరెంట్ సక్సెసర్ రౌట్. అంటే ఇప్పుడు మనం ఇట్లా పోతే బెస్టా, ఇట్లా పోతే బెస్టా, ఇట్లా పోతే బెస్టా, 1000 + 1000 అనేది 2000, ఇది బెస్ట్. అంటే ఈ వాల్యూ ఏదైతే 2000 అనేది ఉందో ఇది గ్రేటర్ దెన్ అడ్వర్టైజ్ డిస్టెన్స్ ఆఫ్ ది ఫీజిబుల్ సక్సెసర్. ఇవన్నీ అడ్వర్టైజ్ డిస్టెన్స్ కదా. ఇప్పుడు నువ్వు దీన్ని బెస్ట్ పాత్గా తీసుకోవాలనుకుందాం అనుకో. సో ఇక్కడ వాల్యూ ఏముంటుంది, 1500, 5000. ఒకవేళ 1500 తీసుకో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో 2000 ఈజ్ గ్రేటర్ దెన్ 1500, కండిషన్ సాటిస్ఫై అయిందా, అప్పుడు దీన్ని నువ్వు బ్యాకప్ పాత్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3000 ఉందనుకుందాం, ఇది 5000 ఉందనుకుందాం. సో ఇప్పుడు నువ్వు ఈ పాత్ ఫెయిల్ అయింది, ఏది బెస్ట్ పాత్ ఫెయిల్ అయింది. అప్పుడు నువ్వు ఈ కండిషన్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినావు, ఎఫ్డి ఆఫ్ కరెంట్ సక్సెసర్ రౌట్ ఈజ్ గ్రేటర్ దెన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ది ఫీజిబుల్ సక్సెసర్. అండ్ ఇక్కడ మీనింగ్ ఏంది, 2000 ఈజ్ గ్రేటర్ దెన్ ది, ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ అనేది దీనిది, ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంది 3000తో వెళ్దాం అనుకుంటున్నావు దీంట్లో, అప్పుడు దాని అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఏంది 3000, సో గ్రేటర్ దెన్ 3000. ఈ కండిషన్ ఉన్నప్పుడు సాటిస్ఫై కాలేదు కాబట్టి దీనికి బ్యాకప్ పాత్ అనేది ఉండదు. అర్థమవుతుందా? అదే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు దీనికి ఇది గ్రేటర్ దెన్ ది వాల్యూ కాబట్టి ఇక్కడ నీకు బ్యాకప్ పాత్ అనేది వస్తుంది. ఈ కండిషన్ గాన మెట్ కాకపోతే నీకు ఇష్టం వచ్చిన వాల్యూ ఉంటే దాన్ని బ్యాకప్ పాత్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఫార్ములా నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్, ఫీజిబుల్ డిస్టెన్స్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ ఉంటుంది అని తెలుసు. ఫస్ట్ బెస్ట్ ఫస్ట్ వాల్యూ అంటే ఇది కదా ఫస్ట్ బెస్ట్, నెక్స్ట్ సెకండ్ బెస్ట్ సెకండ్ వాల్యూ. ఇది ఫెయిల్ అయితేనే కదా ఇవి సెకండ్ బెస్ట్లు కదా, ఇవి సెకండ్ బెస్ట్, ఇవి సెకండ్ బెస్ట్ సెకండ్ వాల్యూస్, రైట్. సో దీని గ్రేటర్ దెన్ 1500 ఓకే సాటిస్ఫై అయింది. దీంతో దీన్ని కంపేర్ చేయి, ఇది గ్రేటర్ దెన్ 2000 ఈజ్ గ్రేటర్ దెన్ 5000, నో రైట్. అంటే ఇక్కడ బ్యాకప్ పాత్ రాదు, ఇక్కడ బ్యాకప్ పాత్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ వాల్యూ కూడా సంథింగ్ 2500 ఉందనుకో, ఇది బ్యాకప్ పాత్ కాదు. ఈ కండిషన్ బేస్ చేసుకొని, లేదంటే కొన్ని బుక్కులు ఎట్లా ఉంటుంది, ఏడీ ఆఫ్ ది ఫీజిబుల్ సక్సెసర్ లెసర్ దెన్ ది ఎఫ్డి ఆఫ్ ది కరెంట్ సక్సెసర్ అని ఉంటుంది. బోత్ ఆర్ సేమ్, రైట్. అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా నీకు సేమ్ ఆన్సరే వస్తుంది, ఇట్లా క్యాలిక్యులేట్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది, రైట్. ఈ ఫీజిబిలిటీ కండిషన్స్ మెట్ అయితే మాత్రమే నువ్వు బ్యాకప్ పాత్ అనేది ఉంటుంది. ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే బ్యాకప్ పాత్ అనేది ఉండదు. ఓకే, ఈ కండిషన్ ఎందుకు సాటిస్ఫై కావాలి, డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఏం ఫరక్ పడుతుంది అని అంటే, ఎస్ దానికి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఒక మీనింగ్ అనేది ఉంది. సో ఇంతకు ముందు ఏంది, మనకు ఫీజిబుల్ సక్సెసర్ ఉంది అంటే బ్యాకప్ పాత్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఫీజిబుల్ సక్సెసర్ అనేది ఉందా లేదా, అంటే సెకండ్ బెస్ట్ పాత్ అనేది ఉందా లేదా చూడండి. ఇక్కడ 2000 కదా బెస్ట్ వాల్యూ, కరెంట్ సక్సెసర్ వాల్యూ విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ వన్, రైట్, 1500, రైట్. అంటే ఈ కేసులో మనకు ఇది సెకండ్ బెస్ట్ పాత్. అర్థమవుతుందా? సో ఓకే, ఇక్కడ వరకు బాగుంది. నేను ఇంకొక డయాగ్రామ్ తీసుకుంటా. సో ఈ డయాగ్రామ్లో నువ్వేం చెప్పాలంటే వీడియో పాజ్ చేసి, సో ఇది నా అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్, అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఇది ఎఫ్డి వాల్యూ, ఇది ఏడీ వాల్యూ. సో ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఉంది 2000, ఇక్కడ నుంచి 1500 + 25 4000, 2000 2000 3000 7000. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అడ్వర్టైజ్మెంట్ డిస్టెన్స్ వచ్చి 1000, ఇక్కడ నుంచి ఇక్కడికి 25, ఇక్కడ నుంచి ఇక్కడికి 5000, రైట్. ఇప్పుడు దీంట్లో సెకండ్ పాత్ అనేది ఉందా లేదా, రైట్. సో దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారా చూడండి. ఇది ఆటోమేటిక్గా
ఎఫ్డి వాల్యూ తక్కువ ఉంది కాబట్టి లీస్ట్ కాస్ట్ కాబట్టి అది కరెంట్ సక్సెసర్ అంటే బెస్ట్ పాత్. ఈ వాల్యూ గ్రేటర్ దెన్ కంపేర్ చేసినప్పుడు దీంతో సెకండ్ బెస్ట్ వాల్యూ ఉంది కదా 2500. 2000 అనేది 2500 కంటే ఎక్కువ వాల్యూ కాదు. ఈ వాల్యూ పోనీ ఎక్కువ అంటే 2000 కంటే 2000 ఈజ్ గ్రేటర్ దెన్ 5000 నో. అంటే ఈ కేసులో యూ వోంట్ ఫైండ్ ఎనీ ఫ్యూజిబుల్ సక్సెసర్, నథింగ్ బట్ ది సెకండ్ బెస్ట్ పాత్. ఓకే ఫైన్. ఎందుకు ఇప్పుడు నీకు అర్థమవుతుంది. సెలెక్టింగ్ ఏ ఫ్యూజిబుల్ సక్సెసర్ ఇన్ ఏఐజేఆర్పి వితౌట్ మీటింగ్ ది feasibility condition will prevent the router from using that path as a loop free backup route. నువ్వు ఈ కండిషన్ కానీ ఫాలో అవ్వకుండా నువ్వు సెకండ్ బెస్ట్ పాత్ కానీ సెలెక్ట్ చేసుకున్నావంటే అంటే ఇఫ్ యూ వేర్ టు మాన్యువల్లీ సెలెక్ట్ ఏ బ్యాకప్ పాత్ ఇన్ ఏఐజేఆర్పి దట్ డస్ నాట్ మీట్ ది ఫీజిబిలిటీ కండిషన్, ఇట్ కుడ్ డెఫినెట్లీ లీడ్ టు రౌటింగ్ లూప్స్. మనం ఏవైతే ఆర్ఐపి ప్రోటోకాల్లో నేర్చుకున్నామో అక్కడ కౌంట్ టు ఇన్ఫినిటీ ప్రాబ్లం అనేది ఉంది, రైట్? సో లూపింగ్ అనేది అక్కడ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా నువ్వు ఆటోమేటిక్గా నీ సెకండ్ బెస్ట్ పాత్లో అట్లా క్యాలిక్యులేట్ చేసుకోకపోతే ఇక్కడ కూడా కంపల్సరీ లూప్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దానికోసం ఈ ఫీజిబిలిటీ కండిషన్ కానీ ఒబే చేస్తే అది సాటిస్ఫై చేస్తే అప్పుడు నీకు సెకండ్ బెస్ట్ పాత్ వస్తుంది. సో అది లూప్ అనేది ప్రివెంట్ చేస్తుంది, అంటే లూప్ ఫ్రీ బ్యాకప్ రౌటర్గా వర్క్ అవుతుంది. లేదు అంటే నువ్వు ఈ క్యాలిక్యులేషన్స్ ఈ కండిషన్ మెట్ కాకుండా చేసినావు అంటే ఇట్ విల్ లీడ్ టు రౌటింగ్ లూప్స్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది. సో దానికోసం ఈ ఫీజిబిలిటీ కండిషన్ అనేది ఒబే చేయాలి. అర్థమవుతుందా? సో ఇది రైట్. సో ఫైనల్గా మనం షో ఐపీ ప్రోటోకాల్స్ అనే కమాండ్ కానీ మీరు టైప్ చేసిండ్రంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. అది ఏం చూపిస్తుంది అంటే సో మ్యాక్సిమం హాప్ కౌంట్ అనేది ఉంటుంది. ద డిఫాల్ట్ హాప్ కౌంట్ ఫర్ ఏఐజేఆర్పి ఈజ్ 100 అండి. ద మ్యాక్సిమం హాప్ కౌంట్ అనేది నువ్వు చేంజ్ చేసుకోవాలంటే అప్ టు 255 వరకు చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నీకు ఓకే అంటే ఇది అంటే 100 హాప్ కౌంట్ ఉంటే పని చేస్తుందా, లేదంటే 255 హాప్ కౌంట్ వస్తే పని చేస్తుందా అని ఒక డౌట్ ఉంటుంది. సో ఈ డౌట్కి ఆన్సర్ వచ్చేందంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ అన్లైక్ ఆర్ఐపి EIGRP does not use half count as a metric in its path calculation. అంతే కదా, నెంబర్ ఆఫ్ రౌటర్స్ని బేస్ చేసుకుని EIGRP అనేది పాత్ క్యాలిక్యులేషన్ చేయదు. ఓన్లీ బేస్డ్ ఆన్ ది వాట్ బ్యాండ్ విత్ ప్లస్ డిలే ఆర్ రిమైనింగ్ కంప్లీట్ 3 parameters ఆల్సో. EIGRP primarily relies on what బ్యాండ్ విత్ అండ్ డిలే. సో ద హాప్ కౌంట్ ఇన్ EIGRP గుర్తుపెట్టుకో, హాప్ కౌంట్ కాదు, ఈ పర్పస్ ఏందో చూద్దాం. ద హాప్ కౌంట్ ఇన్ EIGRP సర్వ్స్ ఏ డిఫరెంట్ పర్పస్. అదేంటంటే to prevent routing loops and limit the scope of the EIGRP autonomous system. అంటే EIGRP అంటే ఏమని చెప్పినా నేను ఐజీపీ ప్రోటోకాల్ అంటే మీనింగ్ ఏంది, విత్ ఇన్ అటానమస్ సిస్టంలో మాత్రమే యూజ్ చేసేది. అదే డిఫరెంట్ అటానమస్ సిస్టమ్ అంటే ఏంది, సో అప్పుడు బీజీపీ పాత్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది వాడతామని చెప్పుకున్నాం. సో ఇట్ లిమిట్ ద స్కోప్ టు ఓన్లీ EIGRP అటానమస్ సిస్టమ్ కోసం మనం ఈ కౌంట్ అనేది పెట్టుకున్నాం, right? So Cisco is designed in a such way that it can maximum use the hop count is the 255 in a autonomous system. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ లూప్స్ అనేవి వచ్చినాయి అనుకుందాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు నువ్వు ప్రతి దాంట్లో వెళ్ళి అది అప్పటికి డెస్టినేషన్ రీచ్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 255 ఉంటే మీనింగ్ ఏంది, ఏదో ఒక పాయింట్ దగ్గర అది ఎలిమినేట్ అవుతుంది. సో దానికోసం ఈ నెంబర్స్ అనేవి సెట్ చేయడం జరిగిందనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి.